హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ సీజన్ 8 మనం ఎప్పుడో చెప్పాం, అందరికన్నా ముందే చెప్పాం. సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుందని. అలాగే సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతోంది, 7 PM స్టార్ట్ అవుతోంది. అయితే ఇప్పుడు కొత్తగా ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి నాగార్జున గారిని ఎలిమినేట్ చేయమని చెప్పి ఒక వ్యక్తి కోరాడు. ఆ వ్యక్తి గతంలో ఇదే బిగ్ బాస్లో పార్టిసిపెంట్ కూడా, బాబు గోగినేని గారు ఒక ట్వీట్ చేస్తూ, మీ బిగ్ బాస్ యాంకర్ని అంటే హోస్ట్ని నాగార్జున గారిని ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్ అని పెట్టారు. అది కాకుండా ఒకవేళ బిగ్ బాస్ ఎలిమినేట్ చేయకపోతే ఇందులో ఉన్న కంటెస్టెంట్స్ అలాగే ప్రేక్షకులందరూ కలిసి ఆయన్ని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేయాలి అని చెప్పి ట్వీట్ చేశారు. కారణం ఏంటంటే ఇప్పుడు నాగార్జున గారు ఏదైతే అన్కన్వెన్షన్ సెంటర్ ఉందో దాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూల్చేయడం జరిగింది. అంటే అది ఒక అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్చేయడం జరిగింది. అంటే నాగార్జున గారు అక్కడ ఒక చెరువుని ఆక్యుపై చేసి దాంట్లో నిర్మాణం చేశారు, అందువల్ల కూల్చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది, హైడ్రా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక ఆక్రమణదారుడు ఆయన నాగార్జున గారిని ఎలా మీరు హోస్ట్గా కొనసాగిస్తారు, ఆయన తీసేయాలనేది బాబు గోగినేని గారి ఉద్దేశం. మరి దీనికి బిగ్ బాస్ ఏమంటాడో చూడాలి, ఇప్పుడు కంటెస్టెంట్స్ ఏమంటారో చూడాలి. మీరేమంటారు? బాబు గోగినేని కామెంట్ మీద మీరేమంటారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే చాలా రోజుల నుంచి చాలా పేర్లు వచ్చినాయి పోయినాయి రకరకాలుగా ఉన్నాయి. ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది. ఇప్పుడైతే గతంలో వస్తారు అని చెప్పుకున్న వాళ్ళలో చాలామంది రావట్లేదు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న మాట. ఇంకో 4 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ 4 రోజుల ముందు వినిపిస్తున్న మాట ఏంటంటే వీళ్ళు చాలామంది రావట్లేదు. కారణం ఏంటి అంటే చాలామందికి కారణం ఈ రెమ్యునరేషన్ ప్రాబ్లం. బిగ్ బాస్లో అనుకున్నంత రెమ్యునరేషన్ రావట్లేదు, వాళ్ళు ఏదో గీచి బేరాలు ఆడుతున్నారు అన్నట్లాగా మాటలు బయటికి వినిపిస్తున్నాయి. సో వాస్తవానికి ఏం జరుగుతుంది అనేది చూడాలి. కాకపోతే విచిత్రం ఏంటంటే అసలు ఈ బిగ్ బాస్ సీజన్ 8కి అనుకున్న కంటెస్టెంట్సే అంతంత మాత్రం కంటెస్టెంట్స్. మొదటి నుంచి పేర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో వీళ్ళు వస్తారు అని చెప్పుకున్న పేర్లే అసలు అంతంత మాత్రం పేర్లు. ఆ అంతంత మాత్రం పేర్లలో కూడా ఆ మాత్రం ఈ మాత్రం కొంచెం జనంలో కాస్త పాపులారిటీ ఉండి లేదంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అట్లాంటి వాళ్ళు చాలామంది రావట్లేదు. ఎందుకంటే రెమ్యునరేషన్ ప్రాబ్లం వల్ల రావట్లేదు అనేది వినిపిస్తున్న మాట. అసలే అంతంత మాత్రంగా ఉన్న కంటెస్టెంట్స్లో కూడా ఆ మాత్రం కంటెస్టెంట్స్లో కూడా ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఇప్పుడు షోకి రాకపోతే అసలు సీజన్ 8 పరిస్థితి ఏంటి, సీజన్ 6 లాగే ఎత్తిపోతుందా ఏంటి అనేది చాలామందికి ఇప్పుడు వస్తున్న అనుమానం. సరే ముందు అసలు ఈ వస్తున్న వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరనే దాన్ని, సరే వస్తున్న వాళ్ళు ఎవరనేది తెలుసుకునే ముందు రాని వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. గతంలో వస్తారనుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 99% రావట్లేదు అనే వాళ్ళల్లో మెయిన్ అందరికన్నా ముందు తేజస్విని గౌడ. ఈవిడ మంచి పాపులారిటీ ఉంది, ఖచ్చితంగా వస్తారు ఈవిడ అనుకున్నావిడ. తేజస్విని గౌడ రావట్లేదని అంటున్నారు. సేమ్ ప్రాబ్లం ఏంటంటే పేమెంట్ ప్రాబ్లమే. మరి ఇలాంటి కంటెస్టెంట్లు మరి రాకపోతే మరి ఏంటి అనేది. తర్వాత అనిల్ గీలా మొదటి నుంచి కూడా బాగా వినిపించిన పేరు అనిల్ గీలా, ఇతను కూడా రావట్లేదు అంటున్నారు. అలాగే యాదమరాజు కమెడియన్ యాదమరాజు, ఇతను కూడా వస్తాడని ఆల్మోస్ట్ అందరూ మొదటి నుంచి చెప్తూ వస్తున్నమాట. కానీ ఇప్పుడు యాదమరాజు రావట్లేదు. అన్నిటికన్నా ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా వస్తాడనుకున్న బంచిక్ బబ్లు కూడా రావట్లేదు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నమాట. అందరి నుంచి వస్తున్న ఒకటే మాట ఏంటంటే పేమెంట్ సరిగా లేదు, అందువల్లే రావట్లేదు చాలామంది అనేది. అలాగే యాంకర్ సౌమ్య, ఆవిడ కూడా రావట్లేదు. తర్వాత జబర్దస్త్ పవిత్ర, ఈ పేరు కూడా వినిపించింది చాలా కాలం, మరి ఈవిడ రావట్లేదు అంటున్నారు. ప్రేరణ కూడా రావట్లేదు. అలాగే సద్దాం రియాజ్, కమేడియన్స్ లిస్టులో సద్దాం కానీ రియాజ్ అయితే కంపల్సరీ వస్తాడని అందరూ అనుకున్నారు. రియాజ్ కానీ లేదంటే
జబర్దస్త్కి సంబంధించిన ఇంకొక కమేడియన్, కొంచెం పొట్టిగా ఉండే కమేడియన్, అతను వస్తాడు అనుకున్నారు. అతను కాకపోతే రియాజే కంపల్సరీ వస్తాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు సద్దాము రావట్లేదు, రియాజ్ రావట్లేదు అనేది ఇంకోటి. ఇప్పుడు నరేష్, అదే జబర్దస్త్ నరేషా రియాజా అనుకున్నది ఇప్పుడు నరేష్ రావట్లేదు, రియాజ్ రావట్లేదు అనేది లేటెస్ట్ వర్షన్. తర్వాత జబర్దస్త్ చమక్ చంద్ర, ఇతను కూడా వస్తాడు అనుకున్నారు, ఇతను రావట్లేదు. సేమ్ ఇతనికి కూడా సేమ్ ఏంటంటే పేమెంట్ ప్రాబ్లం, కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళేమో అసలు స్టార్మా వాళ్ళు, ఈ బిగ్ బాస్ వాళ్ళు పెద్దగా ఆఫర్ చేస్తున్నట్లేదు. తర్వాత సింగర్ సాకేత్ ఖచ్చితంగా వస్తాడు. సింగర్స్ లిస్ట్లో మరి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాలి. మరి సింగర్ సాకేత్ని కూడా ఇప్పుడు రావట్లేదు అని అంటున్నారు. మరి ఎందుకని రావట్లేదు అనేది చూడాలి. యువ సామ్రాట్ రవి, ఇతను కూడా రావట్లేదు. తర్వాత ఇంద్రనీల్ విషయంలో ఇప్పటికీ కూడా అటు వినపడుతుంది, మాట ఇటు వినపడుతుంది. రావట్లేదు అనే దగ్గర కూడా చాలా స్ట్రాంగ్గా మాట వినిపిస్తుంది. కానీ రావచ్చేమో, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఎవరు దొరకకపోతే, అంటే కనీస ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ కనీసం ఉండాలి కదా. అట్లా ఉన్న వాళ్ళందరూ పోతా ఉంటే ఇంకా అసలు షో హిట్ అయ్యేదిలాగా. ఇంద్రనీల్కి మంచి ఫాలోయింగ్ ఉన్న అతను ఆర్టిస్టు. సో ఇంద్రనీల్ విషయంలో కాంప్రమైజ్ అవుతారా అంటే, ఇతను కాంప్రమైజ్ అయ్యి కొంచెం రెమ్యునరేషన్ కొంచెం తగ్గినా ఇతను వస్తాడా, లేదంటే ఇతను కొంచెం ఎక్కువ అడిగినా కూడా ఇస్తారా, ఇట్లా రకరకాలు నడుస్తున్నాయి. ఇంద్రనీల్ విషయంలో మాత్రం రావట్లేదు అనేది 99%. కానీ ఆ 1% ఏంటంటే ఈ బిగ్ బాస్ టీం ఏమైనా కొంచెం ఎక్కువ ఇస్తే మళ్ళీ లాస్ట్ మినిట్లో వస్తాడేమో అన్నట్లాగా ఉంది పరిస్థితి. తర్వాత రీతు చౌదరి, ఈఎంఐ పేరు కూడా మొదటి నుంచి అందరూ చెప్తున్నమాట వస్తుందని, కానీ ఈవిడ కూడా రావట్లేదు అంటున్నారు. సనా కూడా డౌట్, ఎందుకంటే ఆవిడకి ఉన్న సీరియల్స్, కమిట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి సనా మరి ఎంతవరకు వస్తుంది అనేది ఒక డౌట్. సో వస్తారనుకున్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళందరూ కూడా రావట్లేదు అంటే మరి ఇక ఏంటి పరిస్థితి అనేది ఆలోచించాల్సిన అంశం. మరి వస్తారు అంటే ఎవరు వస్తారు? గతంలో అనుకున్న వాళ్ళలో సరే ఇంకా వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా 1-2 కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి వస్తారేమో అని. సరే వాటి పేరు కూడా చూద్దాం. సరే వచ్చే ఆర్టిస్టులు ఎవరన్నది చూద్దాం. ఇప్పుడు టీవీ యాంకర్ కళ్యాణి అంటే ఈటీవీ సీరియల్స్లో ఎక్కువ కనబడుతుంటుంది. ఆవిడ యాంకర్గా కూడా కనబడుతుంటుంది. ఆ కళ్యాణి అంటే కమెడియన్గా సినిమా ఆర్టిస్ట్ కళ్యాణి కాదు, టీవీ యాంకర్ కళ్యాణి. తర్వాత సహారా కృష్ణన్ అని ఆయన వస్తాడంటున్నారు. ఆల్మోస్ట్ ఈ టీవీ యాంకర్ కళ్యాణి, సహారా కృష్ణన్ అగ్రిమెంట్లు కూడా ఇవన్నీ అయిపోయాయి అంటున్నారు. తర్వాత హీరో అభిరామ్ వర్మ అంటే చిన్న సినిమాల్లో చేశాడు హీరోగా, ఎక్కడ పెద్ద సక్సెస్ ఏం లేదు. సో దీనికి వస్తే అన్న బిగ్ బాస్కి వస్తే ఏమన్నా కొద్దిగా సక్సెస్ వస్తుందేమో అని వస్తున్నట్టున్నాడు. తర్వాత ఖయ్యూమ్ మొదటి నుంచి అనుకుంటున్నది ఖయ్యూమ్ గ్యారంటీగా వస్తాడు, ఎందుకంటే అతనికి అవసరం. బిగ్ బాస్ కన్నా కూడా ఇప్పుడు ఖయ్యూమ్కి ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం. ఆలీ తమ్ముడు గతంలో కమెడియన్గా చేశాడు, హీరో ఫ్రెండ్గా చేశాడు, హీరోగా 1-2 సినిమాలు చేశాడు. ఎక్కడ ఎంత చేసినా సక్సెస్ రాలేదు. సో ఇప్పుడు కనీసం ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తే మళ్ళీ మర్చిపోయిన వాళ్ళందరూ ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడేమో అని ఖయ్యూమ్ వస్తున్నాడు. ఖయ్యూమ్ 100% వచ్చే అవకాశం ఉంది. తర్వాత సౌమ్యారావు యాంకర్ సౌమ్యారావు వస్తుంది. ఆల్మోస్ట్ ఇది కూడా అగ్రిమెంట్లో అయిపోయినట్టే లెక్క. తర్వాత బెజవాడ బేబెక్క 100% వచ్చే వాళ్ళల్లో బెజవాడ బేబెక్క అనేవాడు ఈవిడికి ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు. అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో ఈవిడ వీడియోలు అవి పెడుతుంటుంది. సో ఆ విధంగా ఈవిడ కొంచెం స్ట్రాంగ్ వాయిస్ కూడా అనిపిస్తుంటుంది. సో ఈవిడ కనుక ఉంటే కనుక కొద్దిగా కంటెంట్ బాగా వస్తుంది. వాళ్ళు గొడవలు పడటమా, లేదా ఈవిడ స్ట్రాంగ్గా మాట్లాడడం వల్ల ఈవిడ స్ట్రాంగ్ అవ్వడమా, లేదా ఈవిడ స్ట్రాంగ్గా ఉండటం వల్ల మిగతా వాళ్ళందరూ గొడవలు పడడం, ఏదైనా కానీ మొత్తానికి ఈవిడ ఉండటం వల్ల మంచి కంటెంట్ వస్తుంది అనేది బిగ్ బాస్ ఉద్దేశం అనుకుంటా. బేబెక్ 100% కన్ఫర్మ్ అనుకుంటా. తర్వాత నిఖిల్ సీరియల్ హీరో, సినిమా హీరో కాదు, సీరియల్ హీరో నిఖిల్, ఇతను కూడా వస్తున్నాడు. తర్వాత అంజలి పవన్ లాస్ట్ టైం వస్తారనుకున్నారు. సరే ఈసారి కన్ఫర్మ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. తర్వాత కిర్రాక్ సీత, ఈ అమ్మాయి కూడా కొన్ని సినిమాల్లో చేసింది, షోస్ అవి చేస్తుంది. సో ఈ అమ్మాయి కిర్రాక్ సీత అంటే బేబీ అనే సినిమాలో ఈ అమ్మాయి ఒక
ఆర్టిస్ట్గా కూడా చేసింది. మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తుంది. తర్వాత ఎక్కడ పెద్దగా కనిపించలేదు. కానీ సరే, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మళ్ళీ కొద్దిగా అందరి దృష్టిని ఆకర్షిద్దామని ప్రయత్నం అనుకుంటే సరే, కిర్రాక్ సీతకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఈవిడ రావడం అనేది. తర్వాత యష్మి గౌడ టీవీ ఆర్టిస్టు, ఈవిడ కూడా వస్తుంది, ఖచ్చితంగా ఈవిడ కూడా వస్తుంది అంటున్నారు. తర్వాత అభయ్ నవీన్ కమేడియన్, చాలా సినిమాల్లో మనం చూసాం ఫ్రెండ్ క్యారెక్టర్లు, కమేడియన్గా ఎక్కువ ఫ్రెండ్ క్యారెక్టర్స్లో కొంచెం కామెడీగా చేస్తూ ఉంటాడు. అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, బట్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ వరకు ఓకే, కానీ ఇంకా అనుకున్నంత సక్సెస్ కాదు. సో అతను వస్తున్నాడు, అభయ్ నవీన్ కంపల్సరీగా వస్తాడనేది మనం 100% అనుకోవచ్చు. నైనిక డాన్సర్స్ గ్రూప్లో నైనిక డాన్సర్స్ లిస్ట్లో వస్తుంది. నైనిక అనే అమ్మాయి గతంలో చాలా డ్యాన్స్ షోల్లో సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసిన అమ్మాయి. సో నైనికని కన్ఫర్మ్ చేశారు ఈ కేటగిరీలో, డాన్సర్స్ కేటగిరీలో. తర్వాత కొంచెం ఏజ్డ్ వాళ్ళని కూడా, హీరోలు అలాంటి వాళ్ళని పెడుతున్నారు కదా. లాస్ట్ టైం శివాజీని అలాగే పెట్టారో, ఈసారి ఆదిత్య ఓంని కన్ఫర్మ్ చేశారు. అబ్బాస్, ఆదిత్య ఓమా, ఇంకా 2-3 పేర్లు వినపడినాయి, కానీ ఫైనల్గా అబ్బాస్ కన్ఫర్మ్ అవ్వలేదు. బహుశా తమిళ్ దానికైనా వెళ్తాడేమో చూడాలి. సో తమిళ్ బిగ్ బాస్కి అయినా వెళ్తాడేమో. బట్ ఈ బిగ్ బాస్కి అయితే, తెలుగు బిగ్ బాస్కి అయితే అబ్బాస్ రావట్లేదు. ఆదిత్య ఓం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. తర్వాత కొత్తగా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే, ఎవరికి తెలియని పేర్లు. అడ్వకేట్ సుబ్బు అనే ఒక పేరు వినిపిస్తుంది. మరి ఎంతవరకు అనేది చూడాలి. ఇది కన్ఫర్మ్ చేశారంటున్నారు, కానీ ఏంటనేది చూడాలి. తర్వాత ఇంకో 2-3 పేర్లు వినపడుతున్నాయి, కానీ ఎంతవరకు నమ్మచ్చు. ఈ కొత్త ఆర్టిస్టులు వీళ్ళు ఎవరో పెద్దగా తెలియని ఆర్టిస్టులు. విశ్వేశ్వరి అని ఒక ఆర్టిస్ట్ పేరు వినిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏదో పేరు వినిపిస్తుంది, కానీ ఇవన్నీ చెప్పడం కూడా వేస్ట్. ఇవి కాకపోతే ఎవరికి తెలియని పేర్లు ఇవి. వస్తే కనుక మనం ఆశ్చర్యపోవాలి. ఎవరికి తెలియని పేర్లు. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇలాగా ఎవడో తెలియదు వాళ్ళు ఎక్కడో ఏదో మూల ఏదో సీరియల్లో కనబడ్డారనో, లేదా ఇంకో దగ్గర ఎక్కడనో 2-3 వీడియోలు రిలీజ్ చేశారనో, అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేలా ఉన్నారు. ఓవరాల్గా అయితే మాత్రం అనుకున్నంతగా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ప్రస్తుతానికైతే సీజన్ 8 కనిపించట్లేదు. ఏమన్నా లాస్ట్ మినిట్లో ఏమన్నా లేదు. సో టెక్నికల్ ప్రాబ్లం వల్ల చిన్న వీడియో కట్ అయింది. ఎనివే, అనుకున్నంతగా అయితే ప్రస్తుతానికి సక్సెస్ఫుల్గా ఆర్టిస్టులను కానీ లేదా కంటెస్టులను కానీ సెలెక్ట్ చేసినట్టు కనిపించట్లేదు మరి సీజన్ 8కి. మరి వస్తున్న ఫీడ్బ్యాక్ అంతటినీ కూడా పరిశీలనలోకి తీసుకుని, ఒకవేళ ఎవరన్నా ఈ పేమెంట్స్ కోసం ఆపేసిన వాళ్ళని ఎవరినన్నా మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా ఏంటనేది చూడాలి. వీళ్ళు కాకుండా కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా కొంతమంది ఉంటాయి అంటున్నారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలా చేస్తారు? వేరే సపరేట్గా ఒక హౌస్ పెట్టి అలా అక్కడ కూడా మనకి చూపిస్తూ మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేస్తారా, లేదంటే అప్పుడొకళ్ళు జాయిన్ చేస్తారా, లేదంటే ఒక బంచ్గా ఒక 4-5 మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేస్తారా, ఏం చేస్తారనేది చూడాలి. ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేస్తే కనుక బెటర్. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి కనిపించట్లేదు సీజన్ 8కి. అయినా ఎలాగున్నా కానీ మనం ఇక నుంచి రెగ్యులర్గా దీని మీద, బిగ్ బాస్ సీజన్ 8 మీద ప్రతి ఎపిసోడ్కి మనం ఎప్పటికప్పుడు రివ్యూలు ఇస్తాం. ఆల్మోస్ట్ అది అయిపోగానే ఇమ్మీడియట్గా రివ్యూ వచ్చేస్తుంది. అలా ఎపిసోడ్ అలా అవ్వడం, ఇలా రివ్యూ వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి. ఈ 2 పెడితే ఏంటంటే రీచ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైకులు కొట్టండి, వీడియో చూడటం స్టార్ట్ చేయగానే లైక్ కొట్టండి. అదేవిధంగా ఈ కామెంట్స్ ఎలా ఉన్నా సరే, మీ కామెంట్స్ ఎలా ఉన్నా సరే, రేపు పొద్దున ఈ షో స్టార్ట్ అయిన తర్వాత మేము అంటే నేను ఎక్కడన్నా విమర్శించిన వాళ్ళు మీకు నచ్చచ్చు, లేదంటే నేను ఎక్కడ బాగా చేశారన్న వాళ్ళు మీకు నచ్చకపోవచ్చు. సో ఏదైనా మీ అభిప్రాయాలు కూడా తెలుసు. ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. మీ కామెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కామెంట్స్ రూపంలో పెడుతూ